ఏపీ లిక్కర్ కేసు ఏమైనట్టు అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే వైసీపీ కానీ లాస్ట్ 1 year గా లిక్కర్ కేసు మీద ఫైట్ చేసుకుంటున్నాయి. బట్ సడన్ గా సైలెంట్ అయిపోయింది. పాయింట్ ఏంటంటే చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు వైసీపీ డిఫెండ్ చేసింది అండ్ ఇటు నుంచి అధికార పార్టీ అటాక్ చేసింది కాబట్టి లిక్కర్ కేసు లైమ్ లైట్ లో ఉంది. కానీ చెవిరెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎలక్షన్స్ టైంలో అరౌండ్ 8 crore rupees దొరికినట్టు కేసు ఫైల్ అయింది కాబట్టి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సో లిక్కర్ కేసులో ఎప్పుడైతే పక్కా ఆధారాలు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి వైసీపీ సైలెంట్ అయింది. అండ్ రెండోది సింగయ్య కేసు. తెలుసో తెలియకో జగన్ గారు కార్ ఎక్కింది. కార్ ఎక్కితే ఒక పర్సన్ మీద కార్ ఎక్కితే లోపల ఉన్న విఐపికి తెలియదా అనేది నా డౌట్. అండ్ తెలిసిన తర్వాత ఆ కార్ దిగి అతన్ని అంబులెన్స్ లో పంపించడం చేయలేదు. రిటర్న్ జర్నీలో తెలిసిందని చెప్పి ట్వీట్ వేసినప్పటికీ ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించలేదు. బట్ సాక్షి ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ కథనం చూసా. అదేంటంటే రీసెంట్ గా సీఎం కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని సాక్షి ఛానల్లో ఎలా డైవర్ట్ చేశారంటే ఎస్ఎల్ ని కుక్కలతో పోలుస్తున్న సిబిఎన్ అని చెప్పి. అంటే పోలీస్ పర్మిషన్ లేకుండా కార్ ఎక్కడం తప్పలేదు, కార్ ఎక్కిన పర్సన్ ని రోడ్డు బయట కుక్క పిల్లని పడేసినట్టు పడేయడం తప్పలేదు, సకాలంలో వైద్యం అందించకపోవడంలో తప్పులేదు. కానీ సీఎం ఒక కామెంట్ చేస్తే అది మొత్తం ఒక కులానికి ఆపాదించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింగయ్యని కుక్క పిల్లలు లాగినట్టు పడేశారు. అది కరెక్టే, సీఎం చెప్పింది కరెక్టే. మరి డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇలా లిస్ట్ తీసుకుంటూ పోతే కనీసం 14 to 19 ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ లోన్స్ మీద కార్లు ఇచ్చేవాళ్ళు, బిజినెస్ చేసుకోవడానికి లోన్స్ ఇచ్చేవాళ్ళు, కార్పొరేషన్ లోన్స్ ఉండేది కాకుండా విదేశీ విద్య అండ్ కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ గత గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇందులో మెజారిటీ నష్టపోయింది ఎస్సీ ఎస్టీసే. కార్లు ఎక్కించడం దగ్గర నుంచి, హత్యలు చేసి ఇంటికి బాడీ డోర్ డెలివరీ చేయడం దగ్గర నుంచి, ఒక డాక్టర్ ని రోడ్డు మీద కొట్టి చంపేయడం దగ్గర నుంచి ఇవేం తప్పులేదు. బట్ దాని మీద కామెంట్ చేస్తే అది సీఎం చేసిన తప్పు. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. కోర్స్ 1100 అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఒక టాపిక్ ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అఫీషియల్ గా సాక్షి మీడియా ఒక రిపోర్ట్ ని, ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తే చాలా మంది కొనుక్కుంటారు. ఎందుకంటే ఐటీ నుంచి ప్రతి ఇండస్ట్రీలో ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఏపీ లిక్కర్ కేసు ఏమైనట్టు అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే వైసీపీ కానీ లాస్ట్ 1 year గా లిక్కర్ కేసు మీద ఫైట్ చేసుకుంటున్నాయి. బట్ సడన్ గా సైలెంట్ అయిపోయింది. పాయింట్ ఏంటంటే చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు వైసీపీ డిఫెండ్ చేసింది అండ్ ఇటు నుంచి అధికార పార్టీ అటాక్ చేసింది కాబట్టి లిక్కర్ కేసు లైమ్ లైట్ లో ఉంది. కానీ చెవిరెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎలక్షన్స్ టైంలో అరౌండ్ 8 crore rupees దొరికినట్టు కేసు ఫైల్ అయింది కాబట్టి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సో లిక్కర్ కేసులో ఎప్పుడైతే పక్కా ఆధారాలు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి వైసీపీ సైలెంట్ అయింది. అండ్ రెండోది సింగయ్య కేసు. తెలుసో తెలియకో జగన్ గారు కార్ ఎక్కింది. కార్ ఎక్కితే ఒక పర్సన్ మీద కార్ ఎక్కితే లోపల ఉన్న విఐపికి తెలియదా అనేది నా డౌట్. అండ్ తెలిసిన తర్వాత ఆ కార్ దిగి అతన్ని అంబులెన్స్ లో పంపించడం చేయలేదు. రిటర్న్ జర్నీలో తెలిసిందని చెప్పి ట్వీట్ వేసినప్పటికీ ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించలేదు. బట్ సాక్షి ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ కథనం చూసా. అదేంటంటే రీసెంట్ గా సీఎం కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని సాక్షి ఛానల్లో ఎలా డైవర్ట్ చేశారంటే ఎస్ఎల్ ని కుక్కలతో పోలుస్తున్న సిబిఎన్ అని చెప్పి. అంటే పోలీస్ పర్మిషన్ లేకుండా కార్ ఎక్కడం తప్పలేదు, కార్ ఎక్కిన పర్సన్ ని రోడ్డు బయట కుక్క పిల్లని పడేసినట్టు పడేయడం తప్పలేదు, సకాలంలో వైద్యం అందించకపోవడంలో తప్పులేదు. కానీ సీఎం ఒక కామెంట్ చేస్తే అది మొత్తం ఒక కులానికి ఆపాదించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింగయ్యని కుక్క పిల్లలు లాగినట్టు పడేశారు. అది కరెక్టే, సీఎం చెప్పింది కరెక్టే. మరి డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇలా లిస్ట్ తీసుకుంటూ పోతే కనీసం 14 to 19 ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ లోన్స్ మీద కార్లు ఇచ్చేవాళ్ళు, బిజినెస్ చేసుకోవడానికి లోన్స్ ఇచ్చేవాళ్ళు, కార్పొరేషన్ లోన్స్ ఉండేది కాకుండా విదేశీ విద్య అండ్ కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ గత గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇందులో మెజారిటీ నష్టపోయింది ఎస్సీ ఎస్టీసే. కార్లు ఎక్కించడం దగ్గర నుంచి, హత్యలు చేసి ఇంటికి బాడీ డోర్ డెలివరీ చేయడం దగ్గర నుంచి, ఒక డాక్టర్ ని రోడ్డు మీద కొట్టి చంపేయడం దగ్గర నుంచి ఇవేం తప్పులేదు. బట్ దాని మీద కామెంట్ చేస్తే అది సీఎం చేసిన తప్పు. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. కోర్స్ 1100 అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఒక టాపిక్ ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అఫీషియల్ గా సాక్షి మీడియా ఒక రిపోర్ట్ ని, ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తే చాలా మంది కొనుక్కుంటారు. ఎందుకంటే ఐటీ నుంచి ప్రతి ఇండస్ట్రీలో ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇష్యూ తర్వాత ఒక కొత్త బిజినెస్ ఐడియా జనరేట్ అయింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.